ప్రారంభోత్సవం మన ర్యాలీ కవితారెడ్డి మేడం గారు మరియు మన పోలీస్ అఫీషియల్స్కి మరి ఎన్ఎస్సి మెంబర్స్కి మన ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టాఫ్కి అందరికి కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. బిగినింగ్ నుంచి కూడా మన శ్రీనివాసరెడ్డి గారు అందరికి కూడా మన జిల్లా యువత చాలా సక్రమ మార్గంలో ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, మానసిక శక్తి కూడా పెరగాలి, తద్వారా ఈ సమ్మర్ని వినియోగించుకోవాలి అన్న ప్రోగ్రాం అనుకున్నాం బిగినింగ్లో. కానీ ఇప్పుడు అది జిల్లా లెవెల్లో ఈ సమ్మర్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది. జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, క్రీడాకారులు, యువత అందరూ కూడా చాలా ఎంకరేజ్ తోటి పాల్గొన్నారు. మేము అనుకున్న దానికంటే డబల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు. టీమ్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది. మన సాయి చైతన్య గారు, బసవరెడ్డి సారు, కవితారెడ్డి మేడం, ఇవి మన పోలీస్ అఫీషియల్స్ అండ్ ఎన్ఎస్సి మెంబర్స్ అందరూ కూడా చేసినటువంటి ప్రయత్నం రేపు 20వ తారీఖు నుంచి కార్యరూపం దాల్చబోతుంది. జిల్లాలో ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉండబోతుంది. మనందరం మన సాయి చైతన్య గారి యొక్క ఉద్దేశాలని ముందుకు తీసుకెళ్లి యువత మంచి మార్గంలో నడవాలనే ఆయన దృక్పథాన్ని బలపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సెక్రటరీ గారు కవితారెడ్డి మేడం గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. For such a noble cause which we are going to start today with the rally, so that more youth till the 27th of this month we are conducting various sports. Like all of you are, how many of you like cricket? But I see very less hands from the boys side. None of you like? So there is very poor response about basketball, even cricket. I see so many youth are not even interested in cricket. Volleyball. Okay. And we have kabaddi. That is our trademark game of India. And we have the yoga. How many of you do your yoga daily? Very few. So this program was initiated by our Honorable Commissioner of Police Nizamabad, Sai Chaitanya Garu. So I hope all of you should participate in this noble cause. This is for you. We are doing it. It's not for us. It is for the future generation we are going to do. And main focus is what Nizamabad Security Council does. Youth should know. We are acting against narcotics, cyber crimes. Aren't you seeing so many narcotic cases? Yes or no? Yes? Very weak voice. So okay, we are acting against cyber crimes, narcotics, then overseas issues, women and child issues. So we hope all of you should participate in the sports. ప్రోత్సహించాలి, సత్మార్గంలో నడవాలి అన్నట్టు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా, అంటే అనుకున్న టీమ్స్ కంటే ఆల్మోస్ట్ డబల్ టీమ్స్ వచ్చినాయి. అయినా సరే ఎన్ని టీమ్స్ వచ్చినా సరే మన సాయి చైతన్య సారు మన యువతని నిరాశపరచొద్దు, యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తూ మా సభ్యులందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది మన జిల్లా ప్రజలు ఈ సమ్మర్లో కలర్ఫుల్ ఫంక్షన్ అవ్వబోతుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మన ఈ కార్యక్రమానికి మన సాయి చైతన్య సార్కి సపోర్ట్గా మన డీసీపీ గారు, మన నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కన్వీనర్ గారిని యువతకు సందేశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఈ ఎన్ఎస్సి ఎన్పిఎల్ స్పోర్ట్స్ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు మన నిజామాబాద్ కమిషనరేట్ సిపి గారు శ్రీ సాయి చైతన్య ఐపీఎస్ గారికి, మరి డాక్టర్ కవితారెడ్డి మేడం గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మన ఎన్ఎస్సి జాయింట్ సెక్రటరీస్, మెంబర్స్, మరి పీఈటీ సిబ్బందికి, మరి ఇక్కడికి వచ్చిన పత్రికా సోదరులకు, ఇక్కడికి వచ్చిన చిన్నారులకు, ప్లేయర్స్కి అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మరి ఎన్ఎస్సి ఎన్పిఎల్ తరఫు నుంచి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ ఎన్ఎస్సి ఎన్ఎస్సి స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే సమాజంలో ఉన్న కొన్ని ఈ రుగ్మతలు ఏదైతే ఉందో, డ్రగ్స్ కానీ, సైబర్ క్రైమ్ కానీ, లేకపోతే ఈ మన రోడ్డు సెక్యూరిటీ కానీ, రోడ్డు పైన జరుగుతున్న యాక్సిడెంట్లను నివారించడానికి
మన జిల్లా ప్రజలను ఒక కవచంలాగా, ప్రజలకు ఒక కవచంలాగా ఈ ఎన్ఎస్సి ఏర్పడాలా, కవచంలాగా ఉండాలా. ఈ కవచాన్ని ద్వారా నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా, ఎలాంటి నష్టం జరగకుండా కాపాడాలనే ఉద్దేశంతో ఎన్ఎస్సి అనేది అంకురార్పణ చేయడం జరిగింది. ఈ ఎన్ఎస్సిలో ప్రతి పిల్లవాడి నుంచి, ప్రతి యువకుడి నుంచి, ప్రతి సిటిజన్ ఆఫ్ దిస్ నిజామాబాద్ కమిషనరేట్ సభ్యులు కావాలి, ఇన్వాల్వ్ కావాలని నేను మీ పత్రికాముఖంగా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడంతా స్పోర్ట్స్ బైక్లు ఆకర్షింపజేయడానికి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చాలా నేరాలు, సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే మన పేరెంట్స్ బయటికి వెళ్ళి ఒక కుటుంబంలోని ఒక పెద్ద అని కోల్పోతే, లేకపోతే యువకుడు కోల్పోతే ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల్సిన హెల్మెట్ పెట్టుకోమని చెప్పి మీరే ఇన్సిస్ట్ చేయాలి. చేస్తారా లేదా? మీరు చేస్తారంటే అందరూ చప్పట్లతో గట్టిగా ఇవ్వాలి. మీ వెహికల్ అడ్డంగా నిలబడండి. లేకపోతే కార్లో ఎక్కినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కార్ ఎక్కకండి. వాళ్ళని కార్ మీరు పెట్టుకోవాలి, వాళ్ళు పెట్టుకోవాలా. మీ మదర్ వెనుక కూర్చుందనుకో సక్సెస్ అవుతారు. క్రీడలలో, ఆటల పోటీలలో పాల్గొన్న ప్రతి విద్యార్థి సక్సెస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ గెలుపోవడంలో తీసుకునే సామర్థ్యము, ఆ యొక్క నైపుణ్యము, ఆ యొక్క అలవాటు, ఆ యొక్క బుద్ధి, జ్ఞానం తీసుకున్నాయి. పర్టికులర్గా మన సాయి చైతన్య గారు ఒక స్పోర్ట్స్ వింగ్ని పర్సనల్గా తీసుకొని యాడ్ చేయడం జరిగింది. యాజ్ ఎ స్పోర్ట్స్ మెన్ సార్, అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. స్పోర్ట్స్ని మన ఎన్ఎస్సీలో జాయిన్ చేసినందుకు మీకు మేము హామీ ఇస్తున్నాం సార్. ఎన్ఎస్సీ ఉన్నంత వరకు స్పోర్ట్స్ వింగ్కి మీరు మాకు అప్పగిన బాధ్యతని ఖచ్చితంగా పూర్తి చేస్తామని మేము ఈ సభాముఖం తెలుపుతా ఉన్నాము. స్పోర్ట్స్తోని ఖచ్చితంగా ఒక మెసేజ్ యూత్కి తీసుకెళ్ళచ్చు. అది మేము చేసి చూపిస్తాం సార్. మీ 8 వింగ్స్కి మేము బ్యాక్ బోన్గా ఉండి స్పోర్ట్స్తోని మేము కోఆర్డినేట్ చేస్తామని మేము చెప్తా ఉన్నాం. ర్యాలీకి వచ్చిన పిల్లలందరికీ, తర్వాత నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ, తర్వాత మీడియా మిత్రులందరికీ పేరు శుభాభినందనలు. గుడ్ మార్నింగ్. నేను గట్టి రావట్లా, అప్పుడే నేను అడిగారా ఇప్పటిదాకా హెల్మెట్ గురించి మాట్లాడారు. క్రికెట్ చాలా మంది ఆడుతున్నారు. హెల్మెట్ పెట్టుకునే బ్యాటింగ్ చేస్తారు, హెల్మెట్ లేకుండా బ్యాటింగ్ చేస్తారు. హెల్మెట్ పెట్టుకునే కదా. ఇంతమంది చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లల దగ్గర ఎంతమంది దగ్గర హెల్మెట్ ఉన్నాయి? క్రికెట్ హెల్మెట్స్ ఉన్నాయి, ట్రాఫిక్ హెల్మెట్స్ ఉన్నాయా? యాక్చువల్లీ ఏంటి అంటే మన రూల్స్ ప్రకారం 4 years అండ్ అబౌవ్ చిల్డ్రన్కి కూడా హెల్మెట్స్ పెట్టుకోవాలి. రోడ్ యాక్సిడెంట్స్ మీద లాస్ట్ 1 yearలో 300 people నిజామాబాద్లో చనిపోయారు. బయట ఎక్కడో కాదు, మన నిజామాబాద్లోనే 300 members చనిపోయారు. కోవిడ్తో పోలిస్తే అది డబుల్. కోవిడ్ టైంలో చనిపోయిన వాళ్ళకన్నా డబుల్. అటువంటి సిచ్యువేషన్లో మనం హెల్మెట్ అయినప్పటికీ మనం హెల్మెట్ పెట్టుకోలేం. కానీ కోవిడ్లో అందరూ మాస్కులు పెట్టుకున్నాం. పెట్టుకున్నారా పెట్టుకోలేదా? మాస్క్ పెట్టుకోలేదా? పెట్టుకున్నాం కదా. సో ఈ నిజామాబాద్ మా ప్రీమియర్ లీగ్ స్పోర్ట్స్ యాక్టివిటీ పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఎట్లాగో సమ్మర్ హాలిడేస్, ఇంట్లో కూర్చుంటేనేమో ఏం సెలవులు అయిపోయినాయి, ఇంట్లోనే కూర్చున్నావా అని ఇంట్లో వాళ్ళు అంటున్నారు. అటువంటి వాటి కాకుండా సమ్ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ, ఇట్లా స్పోర్ట్స్ యాక్టివిటీ పెట్టి మిమ్మల్ని అందరినీ ఎంగేజ్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం. సో దట్ సమ్ న్యూ యాక్టివిటీ మీకు కూడా తెలుస్తుంది. దీంట్లో ఒకరినొకరు కల్పించుకుంటారు, మీ స్పోర్ట్స్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఇంకొకటి, స్పోర్ట్స్ ఈజ్ బెస్ట్ యాంటీడోట్, అంటే విరుగుడు మందు. దేనికి? వ్యసనాలకి, డ్రగ్స్ కానివ్వండి, లేదంటే గొడవలకి, మిగతా వాటికి బెస్ట్ విరుగుడు ఏంటి? స్పోర్ట్స్. అందుకే దే ఆల్వేస్ సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. ఏం చెప్పాలా? సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. గట్టిగా సే ఎస్ టు స్పోర్ట్స్. అందుకోసం మేము స్పోర్ట్స్ యాక్టివిటీ తీసుకొచ్చాం. దీంట్లో వెరైటీ ఆఫ్ 5 different స్పోర్ట్స్ పెట్టాం. డిపెండింగ్ అపాన్ యువర్ పార్టిసిపేషన్ దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తాం. దీనిలో ప్రతిదానికి వీ హ్యావ్ డిఫరెంట్ ప్రైజ్ మనీస్ అండ్ ఎవ్రీథింగ్. దాంతోపాటు ఒక సర్టిఫికేషన్ కూడా వస్తుంది నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫున. విల్ బి సర్టిఫైయింగ్. యాక్చువల్లీ ఈ ఐడియా ఇవ్వడం ఇది, ఈ ఐడియా వెనకాల కవితారెడ్డి గారిది, బసవారెడ్డి గారి కృషి చాలా ఉంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో శిరీష్ గారు, రజనీకాంత్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. వీళ్ళందరికీ
ముందుగానే అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళతో మాట్లాడడం, పవన్ గారు, డివైఎస్ఓ గారు వీళ్ళందరూ కష్టపడితేనే ఇదంతా అయ్యింది. సో వీరందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్తున్నారు. ఈ ర్యాలీ ద్వారా ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేషన్ కోసం మనం చెప్తున్నాం. విత్ ఓన్లీ వన్ ఎయిమ్ దట్ యాజ్ స్పోర్ట్స్ విల్ యునైట్. స్పోర్ట్స్ ద్వారా మనం కలుద్దాం, స్పోర్ట్స్ ద్వారా మనం మార్పు తీసుకొద్దాం అనే దాంట్లో అందరినీ ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ గివ్ దేర్ ఫుల్ పార్టిసిపేషన్. ఇంకా మీ దగ్గర నుంచి ఏమైనా డిఫరెంట్ సజెషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు అంటే కూడా వీఆర్ ఆల్వేస్ ఓపెన్. విల్ వర్క్ ఆన్ దిస్ థింగ్. అండ్ మన యొక్క నిజామాబాద్లో మనకి చాలామంది గ్రేట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. బికాజ్ సిరీస్ మన నిజామాబాద్ నుంచే ఉంది. సౌమ్య, గుగులో సౌమ్య మన నిజామాబాద్ నుంచే ఉంది. తర్వాత పూర్ణ మన నిజామాబాద్ నుంచే ఉంది. అట్లాంటి మనం కూడా ఒక మంచి గ్రేట్ ప్లేయర్ అవ్వాలి అంటే మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకుని మిమ్మల్ని చాలా బాగుంటే మిమ్మల్ని మేము మళ్ళీ గ్రూప్ చేసే బాధ్యత మేము సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా మేము తీసుకుంటాం. సో దట్ మిమ్మల్ని హయ్యర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ పంపించడానికి అంతా మేము చూస్తాం. సో ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ద్వారా ఇందాక మా వసారెడ్డి గారు చెప్పినట్టు, మా అడిషనల్ డిస్పీ గారు చెప్పినట్టు ట్రాఫిక్ అవేర్నెస్, హెల్మెట్ ఎంతమంది పెట్టుకుంటున్నారు, మన పేరెంట్స్ పెట్టుకోవట్లేదు. ఎందుకు పెట్టుకోవట్లేదు? ఎందుకంటే ఒక ఫీలింగ్, మీకు కూడా ఫీలింగ్ ఉంటుంది, ఏం కాదు రోడ్ యాక్సిడెంట్ నాకేమవుతుంది, నేను బైక్ ఇట్లా కట్టుకొడతా నాకేం కాదు అనుకుంటారు కదా. ఇవన్నీ అనుకోకండి బాబు, యాక్సిడెంట్ ఎవరికైనా అవుతుంది. అండ్ అయినప్పుడు ఇంపాక్ట్ చాలా బాధాకరంగా ఉంటుంది. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీ ఇంట్లో ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయడం మొదలు పెట్టగలిగితే మీ మాట మీ పేరెంట్స్ తప్పకుండా వింటారు. మిమ్మల్ని చూసి నలుగురు ఫాలో అవుతారు. ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉంటే అన్ని యాక్టివిటీస్ మేము తీసుకొచ్చి మీకు అందరికీ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫెసిలిటీస్, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ స్పోర్ట్స్ ఇవ్వడానికి మేమంతా ఉన్నాం. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉండేది దానికోసం. అందరికీ నమస్కారం. ఇవాళ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్కి స్టార్టింగ్ ర్యాలీ సింబాలిక్గా స్టార్ట్ అయ్యింది. దాంట్లో పిల్లలందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ నిజామాబాద్ ప్రీమియర్ లీగ్లో 5 డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెట్టడం జరిగింది. ప్రతి మండలం నుంచి ఇక్కడ పార్టిసిపేషన్ ఉంది. వీళ్ళందరూ వచ్చి కాంపిటేటివ్ స్పిరిట్లో ఈ 5 డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కంపీట్ చేస్తూ దాంట్లో ప్రైజ్ మనీస్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. దీని యొక్క కార్పొరేట్ స్టైల్లో ప్రీమియర్ లీగ్ అండ్ డిఫరెంట్ టీమ్స్ పెట్టుకోవడం, వాళ్ళ మంచి ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవడం అట్లాంటివన్నీ చేస్తున్నారు. సో దట్ క్వాలిటీ ఆఫ్ స్పోర్ట్స్ కూడా పెరుగుతుంది. అట్లానే పిల్లలకి కూడా ప్రమోషన్ అనేది ఉంటుంది. దీని ద్వారా మనం డ్రగ్ అవేర్నెస్, ట్రాఫిక్ అవేర్నెస్, సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ వాటి క్రియేట్ చేసుకుంటూ మన సైబర్ కౌన్సిల్ ఏదైతే ఉందో, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో దాని యొక్క మీనింగ్ అందరి జనాలకు వెళ్ళేటట్టు ఎన్ష్యూర్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.